ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. వద్ద ఉన్నటువంటి ఛత్రపతి విగ్రహం వద్దకు హిందూ బంధువులందరూ కూడా రావాలి. మొదటగా కాషాయ ధ్వజ ఆవిష్కరణ ఉంటుంది. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్కి పూల అందరం కూడా సరస్వతి 23వ వార్డు కౌన్సిలర్ రాజ్ కుమార్ గారు, 24వ వార్డు కౌన్సిలర్ గుర్రం రావు గారు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షులు అరుణ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు చీటి శేఖర్ గారు, అదేవిధంగా గడ్డాల లక్ష్మి గారు, తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరుగా వచ్చి శివాజీ మహారాజ్కి పాలాభిషేకం చేయగలరు. అదేవిధంగా ఎల్లవేళలా మన అందరికీ ప్రతి పనిలో తోడు ఉంటూ నిర్వహిస్తున్నటువంటి శివాజీ జయంతి వేడుకలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ శుభాకాంక్షలు. యోధులు, వీరులు, శివాజీ వారసులైనటువంటి యువతరానికి, అలాగే ఝాన్సీ వారసులైనటువంటి చిన్నారులకు అందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క 395వ జయంతి శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ హిందూ ధర్మరక్షణకి పాటుపడినటువంటి వ్యక్తి. భారతదేశం లోపల, దక్షిణ భారతదేశం లోపల ఒకవైపు బహుమని సుల్తాన్ల వారసులైనటువంటి నిజాం కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు, బీజాపూర్ సుల్తాన్లు ఒకవైపు దక్షిణ భారతదేశం లోపల, ఉత్తర భారతదేశం లోపల మొఘల చక్రవర్తులు ఒకవైపు విజృంభించి భారతదేశం లోపల హిందూ మతాన్ని, హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేస్తూ, హిందూ మతాన్ని వినాశనానికి పాల్పడుతూ, హిందూ స్త్రీలని చెరబట్టుతూ ఉన్నటువంటి ఆ కాలం లోపల హిందూ ధర్మ రక్షణకి ఉదయించినటువంటి ఒక యోధుడు శివాజీ. మనం అనేక విలువైనటువంటి అంశాలని నేర్చుకోవచ్చు శివాజీ నుంచి. శివాజీ అనేక యుద్ధ తంత్రాల లోపల కూడా ప్రతికూల పరిస్థితులకు తలొక్కి, అనుకూల పరిస్థితులకు కాకుండా ఆ ప్రతికూల పరిస్థితులకు కూడా తలొక్కి ఆయన అనేక విజయాల్ని సాధించినటువంటి వ్యక్తి. ఒకవైపు బీజాపూర్ సుల్తాన్లని ఓడించడమే కాకుండా మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు కూడా భయం పుట్టించినటువంటి వ్యక్తి శివాజీ. ఈ శివాజీ మనకి శివాజీ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవడం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక శివాజీ సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును జయించి ఒక ఆయన కోడలైనటువంటి అందమైనటువంటి ఆయన కోడలను తీసుకుని వచ్చి శివాజీ ముందు నిలబెట్టాడంట. నిలబెడితే ఆమెను ఒక తల్లిగా గౌరవించి కానుకలిచ్చి పంపించినటువంటి ఒక గొప్ప సంస్కారం కలిగినటువంటి వ్యక్తి శివాజీ. శివాజీ మహారాజ్ గారి 395వ జయంతిని పురస్కరించుకొని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి ఈ వేడుకకు ముందుగా విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా ఒక కార్యం మనము ఒక కార్యానికి కంకణబద్ధమైతే దానికి వస్తు రూపేణ, ధన రూపేణ మరియు శారీరకంగా ఇక్కడ ఉన్నటువంటి
ప్రతి పనికి కూడా మానసికంగా, శారీరకంగా మరియు ఏదైనా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా మాకు అడగగానే వెనుకడుగు వేయకుండా ఎంతో కొంత ఇచ్చి ఈరోజు ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడానికి సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు వారు చెప్పారు, కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. ప్రతి సంవత్సరం కూడా మనము ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇది మనము 19/2/2023 అప్పుడు ప్రారంభించుకున్నటువంటి ఈ విగ్రహం ప్రతి సంవత్సరం దాతల యొక్క సహాయంతో మరియు హిందూ బంధువుల యొక్క సహాయంతో ప్రతి సంవత్సరం కార్యక్రమం ఇంకా ఘనంగా చేసుకుంటున్నాము. దానికి మేము విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ తరఫున వివిధ హిందూ ధార్మిక సంస్థల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి తమ భాగస్వామ్యాన్ని తమ యొక్క భాగస్వామ్యం తమ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సనాతన ధర్మ హిందూ రక్షకుడు అయిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పన చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వికాసరావు గారికి సహకరించి ఈ విగ్రహ ఏర్పాటుకు పూర్తిగా సహకరించిన హిందూ బంధువులందరికీ మా విశ్వ హిందూ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మనము చూసినట్లయితే భారతదేశంలో దాదాపు సనాతన ధర్మము హిందూ దేవాలయాలపైన వస్తున్న ఆదాయాలతోనే ఈ దేశం నడుస్తుందని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇటీవల రిలీజ్ చేసిన 9 దేవాలయాల ఆదాయము 1600 కోట్ల నుంచి పైబడే ఉన్నాయి. కానీ హిందూ దేవాలయం నుంచి వస్తున్న ఆదాయాన్ని ఈ ప్రభుత్వాలు వివిధ అవసరాలకు వాడుకుంటుంది. కానీ హిందూ దేవులపైన దాడులు జరిగినప్పుడు, హిందూ ఆలయాల్లో కల్తీలు జరిగినప్పుడు మాత్రము ఎలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతలేదు. కావున ఆ రోజు ఛత్రపతి శివాజీని తయారు చేసింది తన తల్లి. చిన్నప్పటి నుంచి తనకు దేశభక్తిని మరియు సనాతన ధర్మం హిందూ ధర్మం పైన మక్కువను, మనం హిందూ ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే మెలకువలు చెప్పడం వల్లనే శివాజీ చాలా చిన్నతనం నుంచి ఆ మాటలు వింటూ హిందూ ధర్మ పరిరక్షణకై పోరాడి ఈరోజు భారతదేశంలో ఎంతోమంది రాజులు ఉన్న ఎంతోమంది యుద్ధాలు చేసినా కూడా ఛత్రపతి శివాజీ గారు ఒక్కరే అందరి గుండెల్లో నిలిచిపోవడానికి గల కారణము తను పోరాడింది హిందుత్వం పైన, సనాతన ధర్మం పైన. సనాతన ధర్మానికి ఎవరైతే హాని చేస్తున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో వారిపైన యుద్ధాలు చేశారు, రాజ్యాలు గెలిచాడు. కావున ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఛత్రపతి శివాజీ కాకుండా ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రను వారి తల్లిలు మాత్రం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో హిందూ దేవాలయ పరిరక్షణ ప్రతి యువకుని పైన అని మనం అనుకుంటాం. కానీ ఇళ్ళల్లోని మాతలకు, వారి తల్లికి బయట ఉన్న ఏం జరుగుతుందో వాటిపైన ఇప్పుడు లవ్ జిహాద్ అయినా హిందూ దేవాలయంపై జరుగుతున్న దాడుల గురించి అయినా అవగాహన ఉన్నప్పుడు వారి కొడుకులను, వాళ్ళ కూతుర్లను వీటిపై అవగాహన కల్పిస్తే మన హిందువులపైన ఇలాంటి దాడులు కానీ, మత మార్పులు కానీ, లవ్ జిహాదులు జరగకుండా ఉంటాయి. కావున ఇక్కడికి వచ్చిన మాతలు తప్పనిసరిగా జీజేపై ఒక జీవిత చరిత్రను తన కుమారుడికి బోధించిన విధానాన్ని తప్పకుండా తెలుసుకొని వారి ఇళ్ళలో కుమారులకు, కూతుర్లకు బోధన చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అదేవిధంగా రాబో కాలంలో హనుమాన్ వ్యాయామశాల వికాసరావు గారి ఇది కూడా వారి సంకల్పమే. వారు సంకల్పించిన తర్వాత వారు హనుమాన్ వ్యాయామశాల కోసం చాలామంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేము కూడా చాలామంది అడగడం. తాను రానున్న రోజుల్లో మేమందరం వారికి సహకరించి జైత్యాలలోనే మొదటి హనుమాన్ వ్యాయామశాల ప్రారంభిస్తామని
ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం.